ఇంకా కోర్స్ విషయానికొస్తే, ఈ కోర్సు ఇంతకుముందు డిగ్రీ లెవెల్ కోర్స్‌గా ఉండేది. ఇప్పుడు ఈ కోర్స్‌ని ఎలా అంటే మీరన్నారు మనం స్టార్టింగ్ మాట్లాడుకునేటప్పుడు ఇంటర్ బేస్‌తో కూడా ఇప్పుడొచ్చేసిందని. దీనికి అవును. ఏంటి సార్? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒకవేళ ఇంటర్మీడియేట్ నుంచే ఒక ప్యాషన్‌తో ఈ కోర్స్‌లోకి వెళ్ళాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సో, యాస్ సూన్ యాస్ వి ఫినిష్ స్కూలింగ్ మనకు హ్మ్. ఒక క్వెషన్ మార్క్ ఉంటది. అవును. సో, ఎంపీసీయా? బైపీసీయా? ఎలా ఏం చేయాలి అని. సో, అక్కడ పెద్ద క్లారిటీ అనేది ఉండదు మనకు. పేరెంట్స్ ఏది చెప్తే మనం మోస్ట్‌లీ అదే చూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఈవెన్ మన టీచర్స్ ఎవరో ఒకరు గైడ్ చేస్తారు. బట్ మనకు చిన్నప్పటి నుంచి ఒకవేళ కుకరీలో ఇంట్రెస్ట్ ఉండి, ఈ రెగ్యులర్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, సో, డెఫినెట్‌లీ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఒక డోర్ ఓపెన్ ఫర్ యూ అని చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఇక్కడ చదువు కంటే మోస్ట్‌లీ ప్రాక్టికల్స్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. హ్మ్. ఓకే. మోస్ట్‌లీ 70-80% ప్రాక్టికల్స్ అనేవి ఇక్కడ క్లాసెస్‌లో ల్యాబ్స్ ఉంటాయి వీళ్ళకు. సో, వీళ్ళు ల్యాబ్స్‌లో ప్రాక్టికల్‌గా కోర్స్ నేర్చుకుంటారు. సో, డెఫినెట్‌లీ ఇదేదైతే మ్యాథమెటిక్స్, సైన్స్ ఏదైతే ఉందో వాటికి ఇది భిన్నంగా ఉంటుందనమాట. ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. చదువు కంటే ఇంపార్టెంట్‌గా ఇదొక యాక్టివిటీ అని చెప్పొచ్చు. సో, యాక్టివిటీ చేస్తున్నప్పుడు డెఫినెట్‌లీ లెర్నింగ్‌కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల మనం మంచిగా నేర్చుకోవచ్చు. ఓకే. సో, ఇంటర్మీడియేట్‌లో టూరిజం ఇన్ హాస్పిటాలిటీ హ్మ్. ఓకే. ఈ కోర్స్ ఒకటుందనమాట. టూరిజం అండ్ హాస్పిటాలిటీ అనేది. సో, దీన్ని ఇంటర్మీడియేట్‌లో మనం చూజ్ చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత కావాలనుకుంటే మనం డిగ్రీలో వెళ్ళొచ్చు. డిగ్రీలో బీహెచ్ఎంసీటీ అండ్ బీసీటీసీ అనే 2 కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, మనం షెఫ్ అవ్వాలనుకుంటే బీసీటీసీఏ తీసుకోవచ్చు. అండ్ నార్మల్‌గా హోటల్‌కి సంబంధించిన ఏ పొజిషన్స్‌లో అయినా వెళ్ళాలి లేదా జనరల్ మేనేజర్ అనే ఒక థాట్‌తో, మైండ్‌సెట్‌తో ఉంటే బీహెచ్ఎంసీటీ కోర్స్ అనేది మంచి కోర్స్ అని చెప్తానండి. ఓకే.